పంట లాభాలు. మినుము పంట వేయడం అనేది ఇక్కడ రైతులు ఒక మూడో పంటగా వేస్తుంటారు. అంతకుముందు జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు 2 పంటలు కూడా వేసిన తర్వాత ఇది మూడో పంటగా, ఇది నీళ్ళు తక్కువ పట్టే కాలంలో నీళ్ళు ఎక్కువ రావు కాబట్టి సమ్మర్ సీజన్లో ఈ పంట వేస్తూ ఉంటారు. ఈ పంటకు చాలా లాభాలు వస్తుంటాయి. కాకపోతే అది ఖరీఫ్లో మాత్రం పెద్దగా లాభాలు ఉండవు. అందుకని ఇది ఓన్లీ రబీ సీజన్లో మాత్రం వేస్తూ ఉంటారు. ప్రధానంగా ఎట్లా వేస్తారు ఈ పంట? ఇది చేయాలా, మనం దున్నాలా? ముందు సాలు వేయాలండి, తర్వాత తాట వేస్తారండి, తర్వాత మినుములు చల్లుతారండి, తర్వాత మళ్ళీ సాలు వేసి కలుపుతారండి, కలిపి తడెడతారండి. అప్పుడు మొలకలు వస్తుంది. ఎంత వస్తుంది ఖర్చు దానికి? 15,000 20,000 అవుతుందండి. ఎంత వస్తుంది మరి నీకు? అయితే ఎకరానికా ఎట్లా? ఎకరానికి ఎకరానికి 15,000. మరి మీకు పంట వచ్చినాక దిగుబడి ఎంత వస్తుంది? అది మినిమం రేట్ ఎంత ఉంటుందో తెలిసి అప్పుడు వస్తుందండి. బస్తా ఎంత? ఎన్ని బస్తాలు అవుతుంది ఎకరానికి? ఎకరానికి 10 అవుద్దండి, కానీ 6, 7, 8 అవుద్దండి. ఎంత ఉంటుంది అందాజు ఒక బస్తాకి? 9,500 అండి బస్తాకి. ఒక 10 బస్తాలు అంటే 10 పదులు ₹1,00,000 వస్తుంది. 1,15,000 ఖర్చు పోతుంది. అంటే 85,000 దాకా మిగులుతాయి. ఇది ఎన్ని నెలల పంట? 3 నెలలు అండి. 3 నెలలు. దాని తర్వాత ఏం వేస్తారు మళ్ళీ? ఇది 3వ పంట అండి. 2 పంటలేమో మొక్కజొన్న పోతాయండి, 1 పంట మినప. 2 పంటలు కూడా మొక్కజొన్న. ఆ మొక్కజొన్నకి ఎట్లా వస్తుంది? మొక్కజొన్నకి ఎట్లా వస్తుంది ఖర్చు? ఖర్చు అది బాగానే వస్తుందండి, కానీ నీరు తడులు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ వాటర్ దొరకదండి. అందుకని ఈ వాటర్ దొరకదు కాబట్టి నువ్వు ఈజీ అవుతుంది. దీనికి అప్పుడప్పుడు కట్టాలా? నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి కట్టాలి? నెలకు ఒకసారి పెడతా చాలు. 3 నెలల్లో వస్తుంది కదా. 2 సార్లు 3 సార్లు పెడితే అయిపోతుంది. ఎంతమంది కూలీలు ఏమైనా అవసరం ఉంటుంది దీనికి? బాగానే కూలీలు మేమే చేసుకుంటామండి. మా డాడీ నేను చేసుకుంటాం. ఇద్దరే? మా డాడీ వేరే దానికి వెళ్ళిపోయారు. నాకు సెలవులని ఇందులోకి వచ్చి